సంబంధించి నువ్వు ట్రయల్ నువ్వే వేసుకోవాలి, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ 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 ఊరికే రాదు కదా, మీకు తెలుసు అది. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మీ దాకా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారంటే దానిలో ది నంబర్ 1 స్టేజ్ స్థానాన్ని మనం ముందుగానే ఊహించుకోవాలి. తర్వాత ఏంటంటే ఈగో బాగా ప్లే చేస్తుందండి. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది, ఇంకా మొదలు పెడదాం అన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, ఇలా చెప్పండి అంటారు. నువ్వేంటారు నాకు చెప్పేది, అలా ఉండకూడదు. ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు మోల్డ్ అయిపోవాలి రాజా. అర్థమైందా? దానికి తగ్గట్టుగా నువ్వు ఏమంటారంటే దానికి తగ్గట్టుగా అడాప్టేషన్ అంటారు. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాంతో లీనమైపోవాలి. అప్పుడే నువ్వు ఎదుగుతావు. నేను ఇలాగే ఉంటానంటే రాయిలాగా నిలబడుకున్నట్టు కదా, నడవదు. సో ఆ యూగో పనికిరాదు. ఇంకా చాలామంది ఏంటంటే జెలస్ అనేది ఉంటుంది, ఒకరిని చూసేవారు. ఆ జెలస్ వల్ల కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతారు, జెలస్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే గిల్ట్ ఫీల్ అవుతుంటారు, నా జీవితం ఇంతే అండి, నేను ఎప్పటికీ వెళ్ళలే, ఏం చేసినా పని జరగట్లేదు. ఇలా ఉండే ఇదంతా దేనికి సంబంధించిందంటే పూర్ మైండ్ సెట్. ఇది పూర్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. వీళ్ళ లైఫ్ స్టైల్ అంతే, లిమిటెడ్ అంతే. చేత కాకుండా అక్కడే ఆగిపోతారు. వీళ్ళు నిజంగా ఫైర్ ఉన్న వాళ్ళైతే ముందుకు వస్తారు. ఏం చేస్తారంటే రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. వాళ్ళని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ నేను గిల్ట్ ఉండదు, జరిగిపోయింది, ఓకే రైట్, చూడదు అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ చేసేస్తారు. ఫర్గివ్నెస్, చాలామంది ఫర్గివ్నెస్ దగ్గర వెనకాడతారు, ఇవ్వరు, చేయరు కదా. అవును, మీరు ఏదన్నా ఒక మాట అంటే దాన్నే పట్టుకుంటారు. వదిలేస్తే దానికన్నా గొప్ప అవకాశం వస్తుంది, రిలాక్స్. దాన్ని ఎందుకు పట్టుకుంటారు? మైండ్లో స్పేస్ క్లియర్ అవుతుంది కదా, అది ఇంకా డెవలప్ అవుతుంది. ఆ ఫీలింగ్ అక్కడే ఉండడం వల్ల అది ఇంకా డెవలప్ అయ్యి కాలుస్తూ పోతుంది. అది చేయకూడదు, దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయాలి. ఏమవుతుంది? ఒక మాటే కదండి, క్షమించానంటే పోయింది. తర్వాత అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు మనము ఈ పని చేస్తున్నాము, ఈ యూనివర్స్తో ఎందుకు కనెక్ట్ అవుతున్నాము? సక్సెస్ అవ్వడానికి కదా. ఎవరితో కలిసి పని చేయాలి, ఎలా పని చేయాలి, నా లైఫ్ ఏంటి, నేను ఏ స్టేజ్లో ఉన్నాను.